ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా. నిజమే కదండి, చాలా విషయాల్లో ఎక్కువ మనకి క్లాషెస్ వచ్చేవి, కలహాలు వచ్చేవి మన పొరుగు వారి వల్లనే. కొన్నిసార్లు పక్కవారు మనల్ని అపార్థం చేసుకొని మనతో మాట్లాడకపోవచ్చు, మనల్ని అపార్థం చేసుకొని. కానీ ఎప్పుడైతే మనం దేవుని ప్రేమను వారి మీద చూపిస్తామో అప్పుడు మన మధ్యలో సమాధానం ఉంటుంది. వారు అలాగే మాట్లాడట్లేదని మనం మానేస్తే ఇంకా మనకి వారికి సంబంధం ఉందండి. కాబట్టి దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే మాట చాలా భయంకరమైన మాట అండి. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమను పూర్తిగా మన జీవితాల్లో కలిగి ఉంటామో అప్పుడే మన వలె ఇతరులందరినీ ప్రేమించగలం. మనకి ఎన్ని బలహీనతలు, ఎన్ని అనారోగ్యాలున్నా మన దేహాన్ని మనం ప్రేమించుకుంటాం కదండి. అట్లనే అవతలి వారిని కూడా ఏ విషయంలో అయినా మనం ప్రేమిస్తూ ఉండాలి. కాబట్టి ఎదుటివారిని మనం ప్రేమించాలంటే మనలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే క్రీస్తును మనం ప్రేమించే వారంగా ఉండాలి. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. అప్పుడే మనం ఎదుటివారిని ప్రేమించగలం గనుక ఆమేన్. దేవుడు మనకి ఆయన ప్రేమను మనకు అనుగ్రహించి మనం ప్రతి ఒక్కరిని ప్రేమించే కృప దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.